Hi guys, welcome to our channel Kanna's Voice. లిటరేచర్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం జూడిత్ రైట్ గారి గురించి తెలుసుకుందాం. రైట్ గారు May 31, 1915 అమిదాలేలో న్యూ సౌత్ వేల్స్లో జన్మించారు. ఈమె ఆస్ట్రేలియాలో June 25, 2000 చనిపోయారు. క్యాన్బెర్రీలో ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరీలో చనిపోయారు. ఈమె ఒక ఆస్ట్రేలియన్ పోయెట్, మోడర్న్ ఇడియమాలజీ అండ్ స్కిల్ఫుల్ టెక్నిక్స్ని యూజ్ చేసిన పోయెట్. సిడ్నీ యూనివర్సిటీలో ఆమె ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోగానే ఈమె అడ్వైజరీ ఏజెంట్గా పనిచేశారు. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ క్వీన్లాండ్లో సెక్రటరీగా వర్క్ చేశారు. ఇక్కడే మీన్ జిన్ అనే ఒక లిటరరీ జర్నల్ని పబ్లిష్ చేయడానికి ఈమె సహాయం చేశారు. 1949లో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ఈమె పార్ట్ టైం లెక్చరర్గా జాబ్ చేశారు. తర్వాత 1967లో ది యూనివర్సిటీ ఆఫ్ క్వీన్లాండ్లో ఇంగ్లీష్ హానర్ ట్యూటర్గా వర్క్ చేశారు. 1945 నుంచి రైట్ యొక్క పోయట్రీ అనేది మ్యాగజైన్స్లో పబ్లిష్ అవుతున్నాయి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మ్యాగజైన్లో పబ్లిష్ చేసిన పోయట్రీలో భాగంగా ద మూవింగ్ ఇమేజ్ అనే పోయం 1946లో వచ్చింది. దాని తర్వాత 1949లో ఉమెన్ టు మ్యాన్ అనేది పబ్లిష్ అయింది. తర్వాత ద గేట్వే 1953, ద టూ ఫైర్స్ 1955, ద అదర్ హాఫ్ 1966, ఎలైవ్ 1973. ఇవన్నీ పోయమ్స్ రైట్ గారు స్టార్టింగ్లో పబ్లిష్ అయిన మ్యాగజైన్లో ఇవి అపియర్ అయ్యాయి. ఈమె పోయట్రీ రిస్టైన్డ్ అండ్ లిరికల్ వర్షన్లో ఎక్కువగా డెవలప్ అయింది. అవుట్ సైడర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ నేటివ్ కల్చర్ గురించి దీంట్లో ఎక్కువగా మెన్షన్ చేశారు. 1966లో ద నేచర్ ఆఫ్ లవ్ అనే షార్ట్ స్టోరీని పబ్లిష్ చేశారు. అండ్ 1942 నుంచి 1970 వరకు రాసిన ఈమె పోయమ్స్ అన్నీ ఒక కలెక్టెడ్ పోయమ్స్ అనే దాంట్లో 1971లో పబ్లిష్ చేశారు. ఈమె చాలా చిల్డ్రన్ బుక్స్ అండ్ ఆల్సో బయోగ్రఫికల్ ఎస్సేస్ కూడా రాశారు. ఈ బయోగ్రఫికల్ ఎస్సేస్లో భాగంగా ఆస్ట్రేలియన్ పోయెట్ అయిన చార్లెస్ హార్పర్ గారి గురించి ఇందులో ప్రత్యేకంగా రాశారు. అలాగే షార్ట్ స్టోరీస్ రైటర్ అయిన హెన్రీ లావ్సన్ గారి గురించి కూడా రాశారు. 1985లో హ్యాంటోన్ వెల్లింగ్ అనే వాల్యూమ్ ఆఫ్ పోయట్రీని పబ్లిష్ చేశారు. నా జూడిత్ రైట్ గారు అచీవ్ చేసిన అవార్డ్స్ గురించి చెప్పుకుందాం. 1976లో క్రిస్టోఫర్ బ్రానన్ అవార్డ్ని గెలుచుకున్నారు. అండ్ 1991లో క్వీన్స్ గోల్డ్ మెడల్ ఫర్ పోయట్రీ. అలాగే 1997లో హ్యూమన్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ పోయట్రీ అవార్డ్. ఈమె కలెక్షన్ ఆఫ్ వర్క్స్ వచ్చేసి ద మూవింగ్ ఇమేజ్, ఉమెన్ టు మ్యాన్, ద ఓల్డ్ ప్రిజన్. అండ్ 1953లో ద మూవీ ఇమేజ్ సెకండ్ ఎడిషన్ వచ్చింది. ద గేట్వే, బోరింగ్, సౌత్ ఆఫ్ డే, ద టూ ఫ్లైస్, ఆస్ట్రేలియన్ బర్డ్ పోయమ్స్, ద నేచర్ ఆఫ్ లవ్, కలెక్టెడ్ పోయమ్స్, ఫోర్త్ క్వార్టర్ అండ్ అదర్ పోయమ్స్, ద ఫ్లేమ్ ట్రీ, ద హ్యూమన్ ప్యాటర్న్, బుల్లకార్డ్, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ 1942 to 1985. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ జూడిత్ రైట్ గారి గురించి ఫైర్ ఆఫ్ ద మర్డరింగ్ హంట్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏ రైటర్స్ అండ్ లిటరరీ నోవెల్స్ గురించి డిస్కస్ చేయాలో కామెంట్స్లో తెలుపు చేయండి. థ్యాంక్ యూ.